అంతేగా. వామ్మో, అక్కడ మా వదిన ఏవేవో కలలు కంటుంది, ఇక్కడ ఇంకేమో జరుగుతుంది. అర్జెంటుగా వదినకి చెప్పాలి. ఇప్పుడు నీకు ఇదొక్కటే తక్కువ. వదినా, కళ్యాణి రాత్రి ఒప్పుకొని తెల్లారేసరికి ఆమ్లెట్ తిరిగేసినట్టు మాట తిరిగేసిందక్కడ. నీ కొడుకు ఏదో చేస్తాడు, కళ్యాణి మనసు మాట మారుస్తాడు అనుకుంటున్నాం. అక్కడ సీన్ రివర్స్ లో ఉంది. నీ కొడుకే ఆ కళ్యాణి మాట వినేలా ఉన్నాడు. నిన్న రాత్రైతే సరే నీ మాట వింటాను అండం నేను కూడా నా చెవులతో విన్నాను కదా. తెల్లారేసరికి తూచ్ నేనలా అనలేదంటుంది వదినా. ఏంటి అదన్ని నాటకాలు ఆడుతుందా? మామూలుగా ఆడ్డం లేదు వదినా, అది మహానటినే మరిపిస్తుంది. మనం అత్తయ్య గారి గురించి ఆలోచించడం తర్వాత, ముందు అట్నుంచి నరుక్కుంటూ రావాలి. ఈ పదవి వచ్చేంత వరకు మారిన దమయంతలా ఉండాలనుకున్నాను. అది ఉండనిచ్చాలా లేదో. పద, దాని సంగతి చెప్తాను. ఏమిటే అయిపోయిందా ధ్యానం చేయటం? మధ్యలో ధ్యానభంగమైందమ్మా. చిన్న పని చూసుకునొచ్చి మిగిలిన తర్వాత చేస్తాను. ఆగి ఆగి చేయడానికి ఇది ఆకుకూర పప్పు కాదు, ధ్యానం. ఉండమ్మా, అవతలనే పచ్చడి నూరాలి. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? రాత్రి నా వైపుంటానని ఒప్పుకున్నావట, తెల్లారేసరికి మాట మారుస్తావా? అసలు మాటిచ్చింది నాకు గుర్తులేదత్తయ్యా. ఆఫీసర్ మాటలు చెప్తుంటే ఆయన్నే చూస్తూ ఆయనేం చెప్పారు, నేనేం చెప్పాను అన్నీ మర్చిపోయాను. ఇంకో నా వల్ల కాదు. ఇది నా సహనాన్ని పరీక్షిస్తుంది. నిన్ను ఏంటిది? అది కాదు నాన్న, నువ్వు చెప్పావని ఆవేశం కోపం అన్నీ మర్చిపోయి మీ నాన్నని కూడా ఏమీ అనట్లేదు. మీ అమ్మ మారితే అట్లుంటది మరి. కానీ నీ భార్య చూడు. అమ్మా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నాకు వదిలే. కళ్యాణి పద. అబ్బే, నాకైతే నువ్వు అధ్యక్షురాలు అవుతావన్న నమ్మకమే లేదు వదినా. వావ్, సూపర్ షాట్. అలాగే ఉండండి, ఒక ఫోటో తీస్తాను. అసలే మండుతుంటే మధ్యలో నీ గోలంటే వెళ్ళే. ఆంటీ, ఎక్కువ టైం లేదు. మీరు గెలవాలంటే బావ మాత్రమే గెలిపించగలడు. నా కొడుకు కళ్యాణి నొప్పించి అనుపమని తప్పిస్తాడన్న నమ్మకం నాకుంది. అసలు అనుపమమ్మ మనసులో ఏముందో నేను తెలుసుకొని వస్తాను. ఓకే? ఇదిగో వదినా, నువ్వు గెలవాలంటే అందులో నా ఓటు కూడా ఉండాలి, అది గుర్తుంచుకో. అందుకని కొట్టినందుకు ఇప్పుడు క్షమాపణలు చెప్పాలా? అలాంటివేముండవు.
కాకపోతే నాకు పదవొస్తే నా అసిస్టెంట్వి నువ్వే. ఆ మాట ముందే చెప్పవేంటుదినా? అలా అయితే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకో. అరే, ఫోటో భలే ఉందా ఆంటీ? ఎవరంటీ? కళ్యాణిదా? అవునమ్మా. కాదు, ఆంటీ, నేను సైకాలజీ చదివాను. నాకు ఎవరు అబద్ధం చెప్పినా ఇట్టే తెలిసిపోతుంది. నేనెందుకు అబద్ధం చెప్తాను? నేను చెప్పేది నిజం. ఏంటాంటీ నిజం? మీ తడబాటే చెప్తుంది మీరు చెప్పేది నిజం కాదని. అయినా ఇది కళ్యాణి ఫోటో కాదని నా అనుమానం. నేను రెగ్యులర్ గా ఫోటోలు తీస్తుంటాను కదా, సో ఏదైనా ఒక ఫోటో చూసినప్పుడు కెమెరా కళ్ళతో చూడ్డం అలవాటైన దాన్ని కదా. నాకది ఎవరి ఫోటో ఏంటనేది అర్థమైపోతుంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఇది కళ్యాణి ఫోటో అయితే కాదు. మీరు అబద్ధం చెప్తున్నారా ఆంటీ? నిజం చెప్పండి, ఎవరి ఫోటో ఇది? చెప్పండి అనుపమమ్మ, అందరికీ అమ్మ మీరు. అమ్మ ఎప్పుడైనా అబద్ధం చెప్తుందా? సర్లే, ఏదో రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాలని చూస్తున్నట్టున్నారు, అంతే కదా? అవును, నిజంగానే మీకు పిల్లలేరా? నాకెందుకు లేరు? నాకు నా బిడ్డ కళ్యాణి ఉందిగా. ఆంటీ, కళ్యాణి మీ సొంత కూతురు కాదని దమయంతి ఆంటీ నాకెప్పుడో చెప్పింది. చిన్నప్పుడంటే నాకు తెలీదు, కానీ ఇక్కడికి వచ్చాక అన్నీ తెలిసాయి. మీకు పిల్లలు లేరంటగా? పిల్లలు లేని వాళ్ళని అదేదో అంటారుగా, గొడ్రా. ఏం కడా? దేని గురించి మాట్లాడుతున్నావు? అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వు వచ్చిన పనేమిటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేమిటి? అది కాదు నానమ్మ. నార్మల్, వయసుకు మించిన మాటలు మాట్లాడకు. నీకేం తెలుసే? అది చెప్తే అనుపమకి పిల్లలు లేనట్ట? దానికి మాత్రమేం తెలుసు? అమ్మా, ఊరుకోమ్మా. నువ్వు ఆగనుపమా. తెలియని వాళ్ళకి తెలిసేలా చెప్పాలి. తెలియనప్పుడు ఇలాంటి ప్రశ్నలే వస్తాయి, ఇలాంటి అవమానాలే జరుగుతాయి. నీ వయసు ఎంత? నువ్వెంత? నీకు అనుపమనేంత స్థాయి లేదు. నువ్వెంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే
పద్ధతిగా ఉంటుంది. మీ నానమ్మ చెప్పింది కదని నిన్ను ఇంట్లో పెట్టుకోలేదు నేను. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బిడ్డగా పెరిగావు కదా అని ఇంట్లో పెట్టుకున్నాను. మా ఇంటి బిడ్డలా ఉన్నావా? సరే. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలతో అనుపమని బాధ పెట్టావో రేపొద్దు నేను మీ ఊరికి బయలుదేరచ్చు. అంటే దమయంతి ఆంటీ, పిల్లలు లేనోళ్ళకి పదవి ఎందుకంటే ఏయ్, మొహం పగిలిపోద్ది కొట్టానంటే. నేనిప్పుడు చెప్పానే నీకు ఆ మాట? నేను నీతో అన్నానా? నువ్వు అన్నా అంటావు, అందులో అనుమానమేముంది? ముందు దీన్ని నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళిపో. ఇప్పటిదాకా ఇదంటే ఒక ప్రేమ ఉండేది. ఇది మాట్లాడిన మాటలు విన్నాక కళ్ళ ముందుంటే ఏం చేస్తానో అని భయం వేస్తుంది. తీసుకెళ్ళిపో ముందు. అనుపమ్ని నేను ఆ మాట అన్నానే? ఎప్పుడన్నా నేను నీతోటి? రా, నేను చెప్పానండి అనుపమ గురించి. రా. ఏం చేస్తావు అనుపమా? నువ్వెవరినీ బాధ పెట్టకూడదనుకుంటావు, కానీ దేవుడెందుకో కొన్ని విషయాల్లో నువ్వు మాటలు పడాలని రాసిపెట్టుంటాడు. నీ కడుపులో ప్రాణం పోసుకునే దీనికి ఆయుష్నివ్వలేదా దేవుడు? నీకు బిడ్డలు లేరని నా కూతురు లాంటి వాళ్ళు నిన్ను మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏడుస్తూ నీ బాధని కన్నీళ్లలో కలిపేసుకుంటున్నావా? ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి కూడా అలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయానమ్మా. నానమ్మా, ఏమ్మా, ఆ కళావతి అన్న మాటలకి ఏడుస్తున్నావా? తన మాటలేం పట్టించుకోవద్దు. అత్తయ్యే కావాలని రెచ్చగొట్టుంటుంది. ఎవరమ్మా నీకు పిల్లలు లేరు అంది? నేనున్నాను, చెప్పమను. నేను నీ కూతుర్ని కానని అనుమనెవరినైనా? అసలు అలాంటి వాళ్ళు అడిగినప్పుడు నానమ్మ కాదు, నువ్వు మాట్లాడాలి. నాకొక బిడ్డుంది, తన పేరు కళ్యాణి అని నువ్వే చెప్పాలి. అవుననుపమా, అధ్యక్షురాలిగా దమయంతి పేరు చెప్పలేదని అలా కళావతి నోటితో నిన్నేదో అనిపించి బాధ పెట్టాలని చూసింది. అత్తయ్య బాధ పెట్టాలని చూడ్డం అనేది ఎప్పుడు జరిగేదే నానమ్మా. కానీ ఆఫీసర్ కూడా అత్తయ్యకే పదవిచ్చుంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు. అధికారం అనే అందలంలో అందరూ కూర్చోలేరమ్మా. కూర్చోవాలంటే ఆ స్థానంలో కూర్చొని 10 మంది గురించి ఆలోచించగలగాలి. అలాంటి వాళ్లే ఆ స్థానంలో కూర్చోవాలి. కేవలం తన గురించే స్వార్థంతో ఆలోచించే దమయంతి లాంటి వాళ్ళు ఆ స్థానంలో కూర్చుంటే అది ఎవరికీ మంచిది కాదు.
కళ్యాణి, నీ భర్తకి నువ్వే సర్ది చెప్పుకోవాలి. దమయంతిని ఆ స్థానంలో కూర్చోపెట్టాలనుకున్న శౌర్య ఆలోచనల్ని నువ్వే మార్పించాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను నానమ్మ. కానీ అమ్మకి మొదటిసారి మాటిచ్చానంటూ ఆఫీసర్ నా మాట వినడం లేదు. అయినా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఒకసారి కాకపోతే ఒకసారి నేను ఈ మాట వింటాడు. ఎందుకంటే నువ్వు భార్యవి కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. అలాగే నానమ్మ. అమ్మా, పాపం అనవసరంగా అమ్మాయి మీద చేయి చేసుకున్నావేమో. ఎంత బాధపడుతుందో. నిన్ను అనకూడని మాటలు అన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా అనుపమా? ఆ మాటలు విన్న నువ్వెంత బాధపడి ఉంటావో నాకు తెలుసు. విన్న నేనే కోపాన్ని ఆపుకోలేక దాన్ని చెంప చెళ్ళుమనిపించాను. కానీ నువ్వు మాత్రం ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు. అందుకేనమ్మా ఆ స్థానంలో నువ్వే కూర్చోవాలనేది. నిన్నే కూర్చోబెడతాను. నువ్వెంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే పద్ధతిగా ఉంటుంది. మా ఇంటి బిడ్డలా ఉన్నావా? సరే, రేపొద్దు నేను మీ ఊరికి బయలుదేరచ్చు. ఏమిటి బాధపడుతున్నావా? నేను మాట అడుగుతాను, నిజం చెప్పు. నువ్వు అసలు నిజంగా మా బ్రహ్మరమ్మ మనవరాలివేనా? అదేంటి నానమ్మ అలా అడిగా? మరి ఇంకెలా అడగను? నా స్నేహితురాలు మనవరాలైతే ఖచ్చితంగా ఇలా మాత్రం ఉండదు. ఏ, మీ నాన్నమ్మ ఒకటి నేనొకటా? మీ నాన్నమ్మ తిడితే భరించవా? మీ నాన్నమ్మ కొడితే ఇలాగే మొహం మార్చుకుని కూర్చుంటావా? పెట్టే చేతికే కొట్టే హక్కు ఎలా ఉంటుందో మీ నాన్నమ్మ ఫోన్ చేయగానే పంపించవేదాన్నని ఎందుకన్నాను? నువ్వు నా మనవరాలతో సమానం అనుకున్నాను కాబట్టి. ఏదో కోపంలో దెబ్బ కొట్టగానే ఇలా మొహం నల్లగా పెట్టుకుని పక్కకొచ్చి కూర్చుంటావా? సారీ నానమ్మ, కొట్టావు కదా అందుకని. ఎందుకు కొట్టాను? తప్పు చేసావు కాబట్టి కొట్టాను. మంచి పని చేస్తే మెచ్చుకోవటలే, ఇది కూడా అంతే. ఒక్కటి గుర్తుపెట్టుకో, అనుపమ ఎవరినీ బాధ పెట్టదు. అలాగే తనని ఇంకోసారి బాధ పెట్టాలని చూడకు. అది నాకెప్పటికీ నచ్చదు. అర్థమైందా? సరే, ఏడ్చావు కదా, వెళ్ళి మొహం కడుక్కో. మొహం అంతా పీక్కుపోయింది. సరే నానమ్మ. ఆ
కళావతి. అవును, నువ్వేంటి మధ్యలో నేనేదో చెప్పానని చెప్పావు? మరి మీరే కదండి చెప్పింది.